అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. ఇది సండే మార్నింగ్ నేను తీసిన వ్లాగ్ అండి. సండే మార్నింగ్ నేను 7:30కి ఆ టైంకి లేచాను. మేము 10కి వెళ్ళాలి గుడికి. కాకపోతే 10:30 అయిపోయింది. కొంచెం లేట్ అయింది, హాఫ్ అన్ అవరు. 7:30కి అంటే సండే అంటే మనకి హడావిడి ఉండదు కాబట్టి నేను కొంచెం లేట్‌గా లేచాను. కాసేపు అలా బయటికి వెళ్తే ఎండ కూడా వచ్చేసింది. అంటే ఇవాళ సండే అనేది మాకు అంత ఎండగా అనిపించలేదు. లైటింగ్ వస్తుంది కానీ కొంచెం వేడిగా అయితే అనిపించలేదు. బాగానే ఉంది. ఈరోజు నేను ఏం చేశాననేది ఈ వ్లాగ్‌లో అనేది షేర్ చేయడం జరుగుతుంది. అక్కడ బయట కాసేపు అంటే లేచిన వెంటనే బయటికెళ్ళి నించునే అలవాటు ఉందండి. కానీ ప్రశాంతంగా అనిపిస్తది కదా వాతావరణం అంతా. ఇంకా మా ఈ సండే అనేసరికి అందరూ రిలాక్స్ అయిపోతున్నారు. అందరూ ఎవరు లేవలేదు. మా ఇంట్లో వాళ్ళు లేచారు కానీ మా పక్కింట్లో 4 ఫ్లోర్‌లు అంటే 4 హౌస్‌లు వరుసగా ఉంటాయి. మార్నింగ్ పిల్లలు స్కూల్‌కి పంపించడం అయితే ఒక హడావిడిగా అనిపిస్తదనమాట. ఎవరు ఇంకా 5:30కి అలా లేచిపోయి ఇంకా అందరూ పనులు చేసుకుంటూ ఉంటారు. బావుంటది. నేనైతే అక్కడ నేను చెప్పాను కదండీ! హెన్నా పెట్టుకుంటానని చెప్పేసి అంటాను కదా! హెన్నా కోసం తీస్తున్నాననమాట. లోపల పెట్టాను. ఒక టీవీ కింద ఒక బాక్స్ లాంటిది అన్నీ నా వస్తువులన్నీ ఒక బాక్స్‌లో పెట్టుకుంటాననమాట చెదిరిపోకుండా. ఓన్లీ పౌడరు మనం అదే మొఖానికి రాసుకునేవన్నీ అద్దం దగ్గర ఉంటాయి. మిగతావన్నీ ఒక బాక్స్‌లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే చెదిరిపోతాయి కదా! ఇష్టసరంగా పడేస్తే. ఇక్కడైతే హెడ్ బాత్ కాబట్టి వేడి నీళ్ళు పెట్టుకుంటున్నానండి. నాకు హెడేక్ ఉంది కాబట్టి గోరువెచ్చని నీళ్ళనేది తలకి చేస్తాను. మామూలు రోజులైతే చల్లనీళ్ళే ఇష్టం నాకు. నీళ్ళైతే మరుగుతున్నాయి. మార్నింగ్ అంటే జావ ఒకటి చేశారు. ఇంకంతే తినేసి 2 అరటిపళ్ళు తినేసి మేము గుడికనేది బయలుదేరుతాము. అక్కడ ఏం చేస్తున్నానంటే హెన్నా అనేది కలుపుకుంటున్నాను. హెన్నా అనేది గోరువెచ్చని నీటితో కలుపుకుంటాను. నీళ్ళనేవి మరిగిపోతూ ఉన్నాయి. ఇది పెట్టుకొని అంటే ఫస్ట్ మా అమ్మగారు స్నానం చేసిన తర్వాత నేను చేద్దామనేసి ఇంకా హెన్నా పెట్టుకున్నామంటే ఒక 45 మినిట్స్ మనం ఉంచుకోవాలి జుట్టుకి. ఇంకా ఎక్కువ ఉంచుకున్న బాగానే ఉంటది. కాకపోతే ఏది కూడా ఎక్కువ టైం ఉంచకూడదండి. నాకు ఈ హెన్నా పెట్టుకున్నా సరే తల వాటర్ పట్టేసినట్టు అయిపోయి హెడేక్ మాత్రం బాగా ఎక్కువ వచ్చేస్తుందన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్స్ అని చెప్పాను కదండీ! డే బై డే వ్లాగ్ పెడుతూ ఉంటాను. ఒకరోజు షార్ట్ వీడియో పెడితే ఒకరోజు వ్లాగ్ అనేది పెడతాను. మార్నింగ్ రొటీన్ అంటే ఇంక ఇలానే ఉంటది. సండే అంటే కొంచెం లేట్‌గా లెగుస్తాము. పనులు మాత్రం సండే ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే లేవడం అనేది కొంచెం లేట్‌గా లెగుస్తాము. ఎందుకంటే ఎవరు బయటికెళ్ళరు కాబట్టి ఆ రోజు. అంటే గుడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళనండి. కాకపోతే 10 తర్వాత కాబట్టి కొంచెం లేట్‌గా లెగుస్తాము. బట్టల వాషింగ్ అనేది నేను ముందే చేసేసాను మొత్తం అన్నీ. బట్టలన్నీ వాష్ చేసేసుకున్నాను. కాబట్టి ఈరోజు వచ్చే వంట ఒకటే చేయాలి. ఇంక మిగతా పనులన్నీ ముందు రోజే చేసేసుకున్నాను. ఇంక గుడికెళ్ళొచ్చిన తర్వాత వంట అనేది ప్రిపేర్ చేయాలి. అక్కడైతే నేను హెన్నా అనేది పెట్టుకుంటున్నాను. గ్లౌజెస్‌తో పెట్టుకోవాలి. చేతులు బ్లాక్ అయిపోతాయి. కానీ నాకు కంగారు టైం అయిపోతుందని చెప్పేసి ఇంక నేను చేత్తోనే పెట్టేసుకుంటున్నాను. చేతులు కొంచెం బ్లాక్‌నెస్ వస్తాయి కానీ ఏమి కాదు. ఎందుకంటే ఇది న్యాచురల్‌గానే ఉంటది కాబట్టి చేతులకేమి కాదు. ఇది కెమికల్ కాదు కాబట్టి బానే ఉంటది. ఒక 2 ఆర్ 3 డేస్‌కి అనేది పోతది ఆ బ్లాక్‌నెస్ అనేది.
ఇది మనం హెయిర్ మెయింటైన్ చేయక వైట్ హెయిర్ వచ్చింది. అలాగే ఫుడ్ వల్ల కూడా ప్రాబ్లమ్ వస్తది. హెయిర్ ప్రాబ్లము. కాపోతే ఇప్పుడు బయటికెళ్ళాలి ఎక్కువ ఆయిల్ పెట్టడం లేదు జుట్టుకి. దానివల్ల ఇంకా హెయిర్ పొడిబారిపోయి వైట్ హెయిర్ అనేది ఇంకా ఎక్కువైపోతూ ఉంటది. కాబట్టి మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే కొంచెం ఆయిల్ అయినా సరే పైన రాసుకోండి. అలాగే మీరు స్నానం చేసే ముందు ఒక 1 అవర్ ముందు ఆయిల్ అనేది పెట్టుకొని బాగా మర్దన చేసుకొని అప్పుడు మీరు స్నానం చేయండి. ఇలా మెయింటైన్ చేసుకుంటే వైట్ హెయిర్ అనేది అంత ఎక్కువగా రాదు. కాబట్టి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం వచ్చిన హెయిర్‌ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోద్దండి. చిరాకుగా కనబడుతది బయటకి కూడా. కాబట్టి రాకముందే మంచిగా ఇప్పుడు సండే పూట అందరూ ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఆ రోజు హెన్నా గానీ ఏదైనా గోరింటాకు గానీ ఏవో ఒకటి పెట్టుకుంటూ ఉండండి. వారానికి ఒక్కసారైనా సరే పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు అందరూ షాంపూలో స్నానం చేస్తున్నాం కాబట్టి కుంకుడుగాయ కనీసం 1 వీక్ అన్నా చేసుకుంటే తలలో ఉన్న దురద, చుండ్రు ఏమన్నా కురుపులు లాంటివి వచ్చినా సరే పోతాయి. ఇలా పాటిస్తేనే మనకు బావుంటది. ఎందుకంటే పాత రోజుల్లోనైతే అందరూ కుంకుడుగాయతో స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు అన్నిట్లికి షాంపూలు అన్నీ కెమికల్ ప్రొడక్ట్సే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఉన్నంతలో మనకు దొరికాయంటే ఖచ్చితంగా పొడి కొట్టేసుకొని కొంచెం కుంకుడుగాయ అనేది వేసుకోండి. ఆయిల్ అనేది కనీసం బయటికెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటది. కొంచెం జిడ్డుగా ఉన్నప్పుడు మనం స్నానం చేసే ముందైనా ఒక 1 అవర్ ముందు ఫుల్‌గా ఆయిల్ పెట్టేసుకొని తలస్నానం చేయండి. ఇక్కడ మార్నింగ్ నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను తాగటానికి. కొంచెం వేడి నీళ్ళు తాగితే మనకి కొంచెం బావుంటది కదా! అలాగే వెయిట్ లాస్ కూడా అవుతాము. వేడి నీళ్ళు చాలా మంచివి. గోరువెచ్చగా తాగండి. మరీ వేడిగా కాదు. ఇక్కడ నా స్నానం అయితే అయిపోయింది. ఇంక నేను జుట్టు అనేది ఆరబెట్టుకుంటున్నాను. ఎండ అనేది బాగానే వచ్చింది కానీ వేడి అనిపించట్లేదు. ఈరోజైతే మాత్రం బాగానే ఉంది. మరీ అంత వేడైతే లేదు. నా జుట్టు చాలా పెద్ద హెయిర్ ఉండేదండి. కాకపోతే నేనే కట్ చేసేసాను మెయింటైన్ చేయలేక. అంటే ఈ వైట్ హెయిర్ ఎక్కువైపోవడం వల్ల ఈ మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది. దానివల్ల ఇంకా సగం జుట్టు అనేది కట్ చేశాను. ఈ హెన్నా అది పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం ఈజీ అవుతదనేసి ఉన్న జుట్టు కొంచెమైనా కొంచెం నీట్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి హెయిర్ అనేది కట్ చేయించేసుకున్నాను. ఇప్పుడున్న స్ట్రెస్‌కి మనం తినే ఫుడ్‌కి ప్లస్ ఈ పొల్యూషన్ వల్ల మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది పాడవుతది, డ్యామేజ్ అవుతది. కాబట్టి ఉన్నంతలో మనం ఆయిల్ అనేది పెట్టుకోవాలి హెయిర్‌కి. జుట్టు రెడ్‌గా అయిపోయిందంటే ఇంక డ్యామేజ్ అయిపోతున్నట్టే ఇంకా అవుతది. ఇది 5:30కి టైంలోని ఇంక మనకి మూన్ అనేది కనిపిస్తుంది కదా! ఈవినింగ్. నేను చర్చ్ నుంచి వచ్చిన తర్వాత తీసిందండి ఈవినింగ్ టైంలోని. కనిపిస్తుంది 5:30 ఆర్ 6 అనుకుంటా. ఇంకా సాయంత్రం అయిపోతూ ఉంది. ఇంకా నేను చర్చ్ నుంచి వచ్చిన తర్వాత ఏ పని కూడా చేయకుండా అక్కడ ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్ తినేసి ఇంక నేను ఇంటికొచ్చేసి ఇంకా పడుకున్నాను. ఇంక ఈవినింగ్ సండే అనేసరికి మన కోసం కాకపోయినా ఇంట్లో వాళ్ళ కోసమైనా మనం వంట చేయాలి. ఏదో ఒకటి స్పెషల్ అనేది చేయాలి. స్పెషల్ అంటే ఏముంటదండి అందరికీ బిర్యానీ ఇష్టం కాబట్టి ఇక్కడ నేను బిర్యానీ అనేది చేస్తున్నాను. అన్నయ్య ఉంటారు కాబట్టి ఇంక అందరికీ. నాకైతే వంట కొంచెం అలసటగా అనిపించింది ఇవాళ. చేయాలని లేదు కానీ ఇంట్లో వాళ్ళ కోసం మనం చేయాలి. వాళ్ళ సంతోషం కోసం. ఇంక సాయంత్రం ఇప్పుడు 7:30 ఆ టైం అయింది. అందరూ టీవీలకు అతుక్కుపోయి ఉన్నారండి. ఎందుకంటే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎవరు అంత ఎక్కువగా కనిపించట్లేదు. మేముండే ఏరియాలో తక్కువ కనిపిస్తారు. కానీ ఈరోజైతే అసలు కనిపించడం లేదు ఎవరూను. మేము కూడా బిర్యానీ తింటూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. మ్యాచ్ ఇంకా అయిపోయినంత వరకు చూస్తూనే ఉన్నాము. మీరు అంతేనా? ఇదిగోండి బిర్యానీ అయితే ఇలా వచ్చింది. నాకైతే ట్రైపాడ్ లేదండి. అది ఉంది కానీ అది మొబైల్ పడిపోతుంది పెట్టినా సరే. ఎక్కడ పడిపోతుందని భయానికి నేను కుకింగ్ వీడియోస్ కూడా నేను సరే తీయలేదు. తీస్తాను మంచి ట్రైపాడ్ అనేది కొనుక్కొని అప్పుడు నేను వీడియోస్ అనేది ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను. ఈ బిర్యానీ అనేది మేము అంటే రేపు కూడా మండే కూడా తింటాము. అంత ఇష్టం మాకు ఉంచుకుంటాము కొంచెం.
అలాగే మేము బిర్యానీ తినేసి కాసేపు నేను మాత్రం అలా వాక్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత కూడా మ్యాచ్ అయిపోయినంత వరకు చూసామండి. అలాగే మన వ్లాగ్ అయితే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.